బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో అయితే స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో తనూజకి కింగ్ నాగార్జున గారు తిడుతున్నారా? లేకపోతే సజెషన్స్ ఇస్తున్నారా? అన్నది క్లియర్‌గా అర్థం కాలేదు. అంటే నిన్న సాటర్డే ఎపిసోడ్ రోజు ఇర్రెస్పాన్సిబుల్ అయిన రేషన్ మేనేజర్‌తో రేపు మాట్లాడతానంటూ ఎపిసోడ్‌నైతే కట్ చేశారు. అయితే ఈరోజు సండే ఎపిసోడ్‌లో మాట్లాడతా అన్నారు కాబట్టి రాగానే ఫస్ట్ తనుజతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తనుజకి ఆ పొజిషన్ ఇష్టం లేనప్పుడు రేషన్ మేనేజర్‌గా చేయడం ఎందుకు బలవంతంగా నువ్వు తనకు ఆ పని అసైన్ చేశావని ఇమాన్యుయల్‌ని అడగడం జరిగింది. అయితే ఈ విషయం పైన మాధురి ఇంటర్ఫియర్ అయ్యి మాధురి గారు కూడా మాట్లాడారు. మాధురి గారు ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడడం వల్ల గోల్డెన్ బజ్ తనుజ యూజ్ చేయలేదా ఏంటి అని ఈ ప్రోమో చూసిన వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్ పడుతుంది. ఎందుకంటే మాధురి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి. మాధురి గారు ఎలిమినేట్ అవుతుంటే ఖచ్చితంగా తనుజ మాధురికి చాలా సపోర్టివ్ కాబట్టి తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్‌ని యూజ్ చేస్తుంది అని అందరూ నిన్నటి వరకు ఎక్స్‌పెక్ట్ చేసి ఉన్నారు. తీరా మాధురి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తను గోల్డెన్ బజర్ అయితే యూజ్ చేయలేదని క్లారిటీ వచ్చింది. కానీ ఈ సెకండ్ ప్రోమో చూసినట్లయితే అంటే మాధురి ఈ విషయం పైన ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల తనుజ తన మనసు మార్చుకుందా ఏంటి అన్నది ఒక క్వెషన్ మార్క్ స్టార్ట్ అయింది. ఇకపోతే వర్క్స్ అసైన్ చేసేటప్పుడు తనుజ ఇమాన్యుయల్‌కి స్ట్రెయిట్ అంటే డైరెక్ట్‌గా నాకొద్దు అనైతే చెప్పలేదు కాబట్టి అదే ఆన్సర్ మాధురి అలానే ఇమాన్యుయల్ చెప్పారు. లేదా ఇమాన్యుయల్ తనుజకి వెన్నుపోటు పొడుస్తున్నాడా ఏంటి అనేది ముందు ఎపిసోడ్స్ చూడని వాళ్ళకైతే ఒక డౌట్ అయితే ఉంటది. ఇక తనుజ నిజంగానే పేషెన్స్‌గా ఉండుంటే బావుండేది అన్నది నాగార్జున గారి సజెషన్. తనుజ పేషెన్స్‌గా ఉన్నా సరే హౌస్‌లో రెచ్చగొట్టే వాళ్ళు కూడా తనుజ చుట్టూ ఎక్కువైపోయారు. రేషన్ మేనేజర్‌గా మాధురి చేసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమీ రాలేదు. మాధురి గారు వంట చేస్తున్నారు. అలానే రేషన్ మేనేజర్‌గా కూడా బానే చేశారు. ఈ వారం ఏదైతే తనుజ రేషన్ మేనేజర్‌గా ఉందో తనుజ ఎక్కువ గట్టి గట్టిగా అరవడం వల్ల ఇంకా జనాలు తన అరుపులకి రెచ్చగొట్టడం మొదలుపెట్టారనమాట. అది ఫన్నీ వేలో కూడా హౌస్‌లో జరిగింది. మనం లైవ్‌లో చూసినట్లయితే ఇమ్మాన్యుయల్ కూడా చాలా సార్లు ఫన్నీ వేలో దానికి అనకండిరా బాబు మళ్ళీ అదొచ్చి అరుస్తుంది. అంటే అరుస్తుంది అనే ఒక పాయింట్ అయితే తనుజ పైన ఎక్కువైపోయిందనమాట. ఆ పాయింట్ అనేది బయట ఆడియన్స్‌కి కూడా నెగెటివ్ అయిపోతుంది. నేను ఆడియన్స్ కూడా తన వాయిస్ కోసమే మాట్లాడడం జరిగింది. హౌస్‌లో కూడా తనుజ అరుస్తుంది. తనుజకి అరుపులెక్కువ. తనుజ నోరు చాలా పెద్దది అన్నట్టే పోర్ట్రే అవుతుంది. మరి ఇది నిజమా కాదా కామెంట్ చేయండి.